పాకిస్తాన్ అగ్నిగుండంగా మారింది. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రాజధాని ఇస్లామాబాద్లో ఏకంగా లాక్డౌన్ విధించే అంతలా. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పార్లమెంట్ ముట్టడే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అడ్డొచ్చిన పోలీసులతో తాడో పేడో తేల్చుకుంటున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పీటీఐ మద్దతుదారులు. చేయిస్తున్నది సాక్షాత్తు ఇమ్రానే. అదేంటి, ఆయన జైల్లో ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నారా? జైల్లో ఉన్నా బయట ఉన్నా ఇమ్రాన్ ఖాన్ ఏం చేయాలో అది చేయగలరు. గతంలో జరిగిన ఘటనలతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. జైలు నుంచే ఆయన తన పార్టీ సభ్యులకు ఆదేశాలిస్తున్నారు. మద్దతుదారులు పార్లమెంట్ను ముట్టడించాలని పిలుపునిచ్చింది కూడా జైలు నుంచే. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆయన గ్రౌండ్లో లేడు, అయినా బౌండరీలు బాదుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు కొట్టే షాట్లను 2 చేతులతో ఒడిసి పట్టుకొని వారిని పెవిలియన్కి పంపుతున్నాడు. అయితే ఇమ్రాన్ ఇలా చేయాలంటే గ్రౌండ్లో ఆయన తరపు కనీసం ఒక ప్లేయర్ అయినా ఉండాలి కదా. ఆయన లేకున్నా ఆయన లోటును భర్తీ చేసే ఆటగాడు ఉండాలి కదా. ఆ ప్లేయరే ఇమ్రాన్ ఆదేశాలతో టీంని ముందుకు నడిపిస్తున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఇమ్రాన్ భార్య రుష్రా బీబీ. ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు రుష్రా బీబీ. నిజానికి రుష్రా బీబీ జైలు నుంచి విడుదలై 2 నెలలు కూడా కాలేదు. ఈ ఏడాది జనవరిలో తోషాఖానా కేసులో నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లారు. ప్రభుత్వ బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని గోప్యంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గిఫ్ట్లను 2018-2022 మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ నాయకులు ఇచ్చినవి. వీటిలో ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 14 కోట్లకు పైగా ఉంటుంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆమె గత అక్టోబర్లో బెయిల్పై రిలీజ్ అయ్యారు. అప్పటి నుండి పీటీఐ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం హింసాయుత నిరసనలను ఆమె ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఇస్లామాబాద్లో పీటీఐ నిరసనల కారణంగా భద్రతా సమస్యలతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని పీటీఐ స్పష్టం చేస్తోంది. ఇక నవంబర్ 13న ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఫైనల్ కాల్ పేరిట తన మద్దతుదారులకు కీలక సూచనలు చేసినట్టు పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేసేలా నిరసనలు చేయాలని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టుగా కథనాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ఇదే చివరి పోరాటం కావాలని ఇమ్రాన్ చెప్పారట. అందుకే ఇమ్రాన్ పిలుపుకు భారీ మద్దతు లభిస్తోంది. ఆయనకి సపోర్టుగా పీటీఐ మద్దతుదారులు పాక్ అంతటా నిరసనలు చేస్తున్నారు. పీటీఐ నిరసనకారులు అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లను పెడుతున్నారు. అయితే వాటిని తొలగించేందుకు క్రేన్లు, యంత్రాలను ఉపయోగించి ముందుకు కదులుతున్నారు ఇమ్రాన్ మద్దతుదారులు. అటు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ వినియోగించాల్సి వస్తోంది. వీటి కారణంగా వందలాది మంది గాయపడుతున్నారు. నిరసనలు ఇలానే కొనసాగితే మరిన్ని భద్రతా బలగాలను మోహరించేందుకు పాక్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసుకుంది. ఇక నిరసనకారుల పట్ల జాలి చూపించవద్దని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భద్రతా బలగాలను ఆదేశించారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ దారుణంగానే ఉంది. ప్రస్తుత రాజకీయ అశాంతి దీన్ని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే మార్గం కనిపించడం లేదు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పీటీఐతో చర్చలకు సిద్ధమని చెప్పింది. కానీ పీటీఐ నుంచి మాత్రం దీనికి అంగీకారం రాలేదు. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేసే వరకు వెనక్కి తగ్గబోమని రుష్రా బీబీ కుండబద్దలు కొట్టారు. నా చివరి శ్వాస వరకు నేను నిలబడతాను, మీరు నాకు మద్దతు ఇవ్వాలి. ఈ పోరాటం నా భర్త కోసం మాత్రమే కాదు, ఈ దేశం కోసం అని రుష్రా బీబీ చెప్పిన మాటలు వింటే ఆమె తగ్గేలా లేరన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలు పాకిస్తాన్ను మరింత సంక్షోభంలోకి ఖాయంగా తీసుకెళ్లేట్టుగా కనిపిస్తోంది.